రేపే ఎంతో శక్తివంతమైన మాతాత్రేయ ఏకాదశి. వృషభ రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి మాతాత్రేయ ఏకాదశి ఏదైతే ఉందో ఈ ఏకాదశి లోపుగా మీకు ఒక స్త్రీ పరిచయం అయితే జరగబోతుంది. అలానే ఈ స్త్రీ పగబట్టి మీకు ప్రమాదం కలిగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ స్త్రీ వల్ల ఏర్పడబోయే ప్రమాదాన్ని మీరు ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక మీకు ఎటువంటి ప్రమాదాలు ఉండవని చెప్పుకోవచ్చు. అన్ని శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కానీ ఈ స్త్రీ ఏర్పరచబోయే ప్రమాదాన్ని కనుక మీరు సరిగ్గా ఎదుర్కోలేనట్లయితే ఖచ్చితంగా భారీ ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగాను అలానే వ్యాపార పరంగాను ఈ స్త్రీ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్య పరంగా చాలా అనుకూలంగానే ఉండబోతుంది. అయితే విద్యార్థులు కొంచెం ఒత్తిడి అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. పాస్ అవుతామా లేదా పలానా పరీక్షను పూర్తి చేయగలనా, పలానా సిలబస్ను పూర్తి చేయగలనా అనే అనుమానం ఎక్కువగా ఉంటుంది. అయితే భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. మీరు కనుక సరిగ్గా కష్టపడినట్లయితే అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ కొంచెం భయం అనేది ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గడం వల్ల ఈ సమయంలో అధికంగా మీరు ప్రెషర్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళదలిచిన ఆలోచన ఉందో అటువంటి వారు ప్రయత్నాలు ముందు నుంచి ప్రారంభించుకోవడం మంచిది. ఎందుకంటే అటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ముందు నుంచి కనుక మీరు ప్రారంభించుకున్నట్లయితే చివరి క్షణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే హడావిడి వల్ల మీకు భయం అనేది ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ నూతనంగా పెట్టుబడులు కానీ అంతగా అనుకూల ఫలితాలు గోచరించడం లేదు. కానీ ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడులు మాత్రం బాగానే పెట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు మాత్రం అస్సలు వద్దు. ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే ప్రస్తుతం మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీకు పార్ట్నర్లతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీ తప్పులు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా పార్ట్నర్లతో వ్యవహరించుకునేటప్పుడు శాంతంగా వ్యవహరించుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల్లో కార్మిక వివాదాలు చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. పనంతా కూడా మునుపటిలా ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ పరంగా తోటి ఉద్యోగస్తులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారితో మీ యొక్క కుటుంబ విషయాలు కానీ మీ యొక్క అభివృద్ధి విషయాలు కానీ అస్సలు చర్చించకండి. ఎక్కువగా వీలైనంత వరకు కూడా మీ పని మీరు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వారితో సరదా సంభాషణలు కానీ లేదా మీ యొక్క వ్యక్తిగత సమాచార సంభాషణలు ఏవైతే ఉంటాయో అవే మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో పై స్థాయి అధికారుల యొక్క సహకారంతో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న ఫలితాలు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రైతులకు మాత్రం రుణ ఒత్తిడి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. రుణ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కోసం నవగ్రహ కవచాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కళాకారులు ఎంతో కాలంగా కోరుకుంటున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలానే మీరు పోగొట్టుకున్న ప్రతి పైసా కూడా వడ్డీతో సహా సంపాదించుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరంగా అమ్మవారి అనుగ్రహం అయితే మీపై 100% ఉంటుందని చెప్పుకోవచ్చు. వృషభరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదవులు, స్థానాలు పొందుతారు. నూతనంగా రాజకీయ ప్రవేశాలు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబాలతో, తోబుట్టువులతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ మీ యొక్క తల్లిదండ్రులకి మీకు అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తల్లిదండ్రుల విషయంలో మాత్రం కొంచెం మానసిక సంతాపన పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామి విషయంలో కూడా చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఇతర స్త్రీల జోక్యం వల్ల మీకు తరచూ వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ మీ యొక్క స్నేహితురాలి రూపంలో కానీ లేదా మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి ఇతర స్త్రీల జోక్యాన్ని చాలా వరకు కూడా తగ్గించినట్లయితే భార్యాభర్తల మధ్య ఎటువంటి వివాదాలకు తావుండదని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో నాగదేవత ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు వివాహ విషయంలో అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. బ్రోకర్ల ద్వారా వివాహానికి సంబంధించి మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కొద్ది కాలం వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాహనాలు, స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం వల్ల ఆరోగ్యం కూడా మునుపటితో పోలిస్తే మరింత మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.